డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారులపై రహదారులను నిర్మిస్తున్న సంబంధిత ఏజెన్సీలు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించడంపై ప్రైవేట్ ఏజెన్సీతో ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులను నిర్మిస్తున్న సంబంధిత ఏజెన్సీలు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ప్రైవేట్ ఏజెన్సీతో ఆడిట్ నిర్వహించి 20 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై చాలా ప్రదేశాలలో సైడ్ బోర్డులు కనిపించడం లేదని వాటిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలను నివారించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి కృష్ణారావు, అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాము, జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాస్, డిఎంహెచ్ఓ ఎం దుర్గారావు, దొర, డిసిహెచ్ఎస్ కె కార్తిక్, పంచాయతీరాజ్ డిఈఏ రాంబాబు, జాతీయ రహదారి 216 ఏళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెళ్తుంటే సడన్ గా పైకి వెళ్ళిపోతున్నారు సార్. టైం ఇస్తాము. ఈ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ట్రావెల్ చేసి ఎక్కడెక్కడైతే డెఫెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు జియో కోఆర్డినేట్స్ తీసుకొని ఆ జియో కోఆర్డినేట్స్ దగ్గర సో కిలోమీటర్స్ దగ్గర ఈ డిఫెక్ట్ ఉంది అని వాళ్ళు మనకి ఇవ్వాలి. ఆ సర్వే ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి. ఓకే, వాళ్ళకి వీళ్ళు వర్క్ ఆర్డర్ దాన్ని రెక్టిఫైలా చేయాలి, మీరు చేయాలా, రోడ్ సేఫ్టీకి మనం సెక్రటరీకి రాస్తామని తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ వీ హావ్ టు ఐడెంటిఫై ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. అండ్ సైనేజెస్ మాత్రం నాకు ఎక్కడ కనపడలేదు. ఈ తిరిగి వచ్చారు అర్థమైంది. సో ఈ సైనేజెస్ మనకి ఎక్కడ సరిగ్గా లేదు. డేంజర్ సైన్స్ కావచ్చు, నార్మల్ ఎంత చార్జ్ చేస్తారు ఏంటి అనేది మీరు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నాకు కావాల్సింది ఏంటంటే మీరు మీ కన్సర్న్ కాంట్రాక్టర్స్ కి వర్కౌట్ ఇచ్చినప్పుడు ఏమేమి పెట్టమన్నారనే నాకు కావాలి. అర్థమైతే కాంప్లీట్ చేయాలి. ఒకటి ఇస్తే సరిపోతుంది. దాంట్లో అందరికి ఒకటి సిగ్నల్ ఉంటాయి కదా.